ట్రిగ్నోమెట్రీ నుంచి లాస్ట్ చాప్టర్ అమ్మా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. దీనిలో ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ ఇచ్చాము. మనకి ఈ లెసన్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఒక షార్ట్ ఆన్సర్, మరో లాంగ్ ఆన్సర్. టోటల్ 11 మార్క్స్. మిగతా లెసన్స్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఈ 2 క్వశ్చన్స్ చేయడం చాలా ఈజీ. దీనికి గాను 4 మార్క్స్, ఒక 11 ప్రాబ్లమ్స్. కానీ ఈ 11లో కూడా రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు మొత్తం ప్రిపేర్ అవుతారని చెప్పేసి అన్ని మోడల్స్ ఇచ్చాము. ఇక్కడ రిపీటెడ్ మోడల్ కూడా ఇచ్చాము. అలాగే 7 మార్క్స్ అయితే 6 ఇచ్చాము. మ్యాక్సిమం ఈ 11, 6, 17 క్వశ్చన్స్ చేయండి. డెఫినెట్గా మీకు రావాల్సిన 2 క్వశ్చన్స్ 99% రావడానికి అవకాశం ఉంటుంది. ముందు 4 మార్క్స్ చేసే ముందుగా ఫార్ములాస్ ఒకసారి చెక్ చేసుకుందామమ్మా. మెయిన్ ఈ చాప్టర్ అంటేనే ఫార్ములాస్ మీద డిపెండ్ అయి ఉండేది. ప్రతి ప్రాబ్లం కూడా ఫార్ములా లేకుండా మనం ఏ ప్రాబ్లం చేయలేము. ఫార్ములాస్ ముందు చూద్దాము. ఫస్ట్ రూల్ సైన్ రూల్ చెప్పుకోబోయే ముందు ఇంకొకటి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి లెంత్ ఆఫ్ బీసీ స్మాల్ ఏ, లెంత్ ఆఫ్ ఏసీ స్మాల్ బి, లెంత్ ఆఫ్ ఏబి స్మాల్ సిగా తీసుకుంటే దీని యొక్క పెరిమీటర్ 2s అనుకుంటే 2s వాల్యూ a ప్లస్ b ప్లస్ c అవుతుందమ్మా. 2s ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c. ఒకటి గుర్తుంచుకోవాలి. ఫార్ములాస్ అన్ని ఆర్డర్లోకి రాస్తాను. 2s ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c అంటే సమ్ ఆఫ్ 3 సైడ్స్. దీని తర్వాత వన్ ఇంపార్టెంట్ వన్ సైన్ రూల్. సెకండ్ వన్ సైన్ రూల్. సైన్ రూల్ అంటే a బై సైన్ ఏ ఈక్వల్ టు b బై సైన్ బి ఈక్వల్ టు c బై సైన్ సి ఈక్వల్ టు 2r. దీన్ని మనం a బై సైన్ ఏ ఈక్వల్ టు 2rగా తీసుకుంటే దీని నుంచి స్మాల్ ఏ ఈక్వల్ టు 2r సైన్ ఏ, అలాగే స్మాల్ b ఈక్వల్ టు 2r సైన్ బి, స్మాల్ c ఈక్వల్ టు 2r సైన్ సి రాయొచ్చు. అంటే ఫైనల్గా మీరు ఇక్కడ సైన్ రూల్ అనగా గుర్తుంచుకోవాల్సింది మెయిన్గా a బై సైన్ ఏ ఈక్వల్ టు b బై సైన్ బి ఈక్వల్ టు c బై సైన్ సి ఈక్వల్ టు 2r. ఇది మెయిన్ గుర్తుంచుకోండి. దీని నుంచి ఏబిసిని సపరేట్ చేయవచ్చు. సైన్ రూల్ ఉన్నట్టే కొసైన్ రూల్ కూడా ఉందమ్మా. థర్డ్ వన్ కొసైన్ రూల్. కొసైన్ రూల్ చూడండి. ఏ స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కాస్ సి. కొసైన్ రూల్ అన్నాం, కాస్ ఇక్కడ ఉంచాం మనం. మరి కాస్లో చెప్పాలి అంటే దీన్నే చూడండి. మైనస్ 2bc కాస్ ఏ రైట్ సైడ్కి వస్తే ప్లస్ 2bc కాస్ ఏ అవుతుంది. రైట్ సైడ్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. కాస్ ఏ ఇలాగే ఉంచి 2bc ప్రొడక్ట్లో ఉంది, రైట్ సైడ్ తీసురండి. బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. ఇది కాస్ ఏ వాల్యూ. అంటే మీరు కొసైన్ రూల్ అన్నప్పుడు ఇలా ఏ స్క్వేర్ ఈక్వల్ టు చెప్పొచ్చు, లేదా కాస్ ఏ ఈక్వల్ టు ఇలాగైనా చెప్పొచ్చు. వీటిలో ఏదో ఒకటి తీసుకోండి కొసైన్ రూల్ కింద. ఈ సెకండ్ వన్ రాస్తున్నా. కొసైన్ రూల్ కాస్ ఏ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. అలాగే కాస్ బి అయితే మీకు తెలిసిందే, ఈ వాల్యూస్ మార్చటమే. బి లెఫ్ట్ సైడ్ ఉంటే కాస్ బి ఉంటే ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2ac. అలాగే కాస్ సి కూడా రాయొచ్చు. నేను ప్రతి రూల్కి ఒక ఫార్ములాని తీసుకుంటున్నా, ఎందుకంటే మిగతా సిమిలర్ కాబట్టి. సైన్ కొసైన్ రూల్ లాగే టాంజెంట్ రూల్. టాంజెంట్ రూల్ tan ఆఫ్ a మైనస్ b బై 2 ఈక్వల్ టు a మైనస్ b బై a ప్లస్ b ఇంటూ కాట్ c బై 2. ఈ ఏబి అనేవి యాంగిల్స్ అమ్మా. ట్యాన్లో ఉన్న క్యాపిటల్ లెటర్స్ ఏబి అనేవి యాంగిల్స్. స్మాల్ ఏ స్మాల్ బి అనేవి లెంత్లు ట్రయాంగిల్ యొక్క సైడ్స్. కాట్ c బై 2.
సైన్ రూలు, కొసైన్ రూలు, టాంజెంట్ రూల్. అలాగే ప్రొజెక్షన్ రూల్ అని మరొకటి ఉంది. ప్రొజెక్షన్ రూల్ స్మాల్ ఏ ఈక్వల్ టు బి కాస్ సి ప్లస్ సి కాస్ బి. మన ప్రతి రూల్కి 3 ఫార్ములాలు ఉన్నాయనుకుంటున్నాం. స్మాల్ ఏ చెప్పి అదే స్మాల్ బి అయితే ఏ కాస్ సి, బి కాంబినేషన్ లేకుండా ఉండాలి రైట్ సైడ్. స్మాల్ బి ఈక్వల్ టు ఏ కాస్ సి ప్లస్ సి కాస్ ఏ. ఇక్కడ స్మాల్ ఏ లెంత్, సి అనేది క్యాపిటల్ లెటర్. అంటే రేషియోస్లో ఉండే యాంగిల్స్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్లో తీసుకోవాలి. అలాగే స్మాల్ సి ఈక్వల్ టు ఏ కాస్ బి ప్లస్ బి కాస్ ఏ. ప్రొజెక్షన్ రూల్. దీని తర్వాత హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ ఉన్నాయమ్మా. అంటే సైన్ ఏ బై 2, కాస్ ఏ బై 2, tan ఏ బై 2, cot ఏ బై 2. సైన్ ఏ బై 2ని స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై బిసి. ఇది సైన్ ఏ బై 2. అలాగే కాస్ ఏ బై 2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బిసి కాస్ ఏ బై 2. tan ఏ బై 2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి tan ఏ బై 2. నెక్స్ట్ ఈ హాఫ్ యాంగిల్లోనే కాట్ కూడా ఉందమ్మా. కాట్ ఏ బై 2 ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై డెల్టా. సైన్ రూలు, కొసైన్ రూలు, టాంజెంట్, ప్రొజెక్షన్ రూలు, అలాగే హాఫ్ యాంగిల్స్. ఈ హాఫ్ యాంగిల్ సైన్ ఏ బై 2, కాస్ ఏ బై 2, tan ఏ బై 2, కాట్ ఏ బై 2, ఈ 4టికి ప్రతి ఒక్కదానికి 3 ఫార్ములాలు ఉన్నాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ కాట్ ఏ బై 2, కాట్ బి బై 2 తీసుకుంటే ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి బై డెల్టా అవుతుంది. ఈ మొత్తం కూడా హాఫ్ యాంగిల్స్ 6th పాయింట్ కింద వస్తుంది. నెక్స్ట్ 7th వన్ వచ్చేసి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ తీసుకుందాం. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా డెల్టా ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ BC sin A. BC sin A. అలాగే డెల్టా ఈక్వల్ టు హాఫ్ AB sin C. డెల్టా ఈక్వల్ టు హాఫ్ AC తీసుకుంటే sin B. ఇట్లా మళ్ళీ 3 టైప్స్. నెక్స్ట్ 8th వన్. డెల్టా ఈక్వల్ టు 2r స్క్వేర్ sin A sin B sin C. అంటే ఇక్కడ ABC అనేవి యాంగిల్స్, R అనేది అదే రేడియస్, డెల్టా అనేది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. డెల్టా ఈక్వల్ టు 2r స్క్వేర్ sin A sin B sin C. ఇంకా డెల్టా ఈక్వల్ టు ABC బై 4r అనే ఫార్ములా కూడా ఉందమ్మా. ABC అనేవి ఇక్కడ సైడ్స్. ఇంకా డెల్టాని స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. ఎస్ అనేది సర్కంసెంటర్. డెల్టాలోని ఇక్కడ 3 ఫార్ములాలు చెప్పుకున్నాం. నెక్స్ట్ 9th వన్ చూడండి. డెల్టా ఈక్వల్ టు స్మాల్ r ఈక్వల్ టు డెల్టా ఈక్వల్ టు RS ఉందమ్మా. ఇంకోటి దీంట్లో రాయొచ్చు డెల్టా ఈక్వల్ టు RS. స్మాల్ r ఈక్వల్ టు డెల్టా బై ఎస్. దీని నుంచి స్మాల్ r అంటే డెల్టా బై ఎస్. ఏది కావాలంటే దాన్ని సపరేట్ చేసుకుంటాం. ఇక 9th వన్ స్మాల్ r ఈక్వల్ టు 4r sin A by 2 sin B by 2 sin C by 2. అలాగే R1 అయితే 4r sin A by 2
cos b by 2 cos c by 2. R2 తీసుకుంటే R1 అంటే ఏ మాత్రం సైన్ ఉంటుంది, మిగతా రెండు బీసీలు కాస్లో ఉంటాయి. R2 వచ్చేసి 4R cos a by 2 sin b by 2 ఇంటూ cos c by 2. R2లో సెకండ్ వన్ అంటే b అనేది సైన్లో ఉంటుంది. అలాగే R3 వాల్యూ 4R cos a by 2 cos b by 2 sin c by 2. R3లో యాంగిల్ c అనేది సైన్లో ఉంటుంది. ఇంకా ఇక్కడ మనం రాసిన ఈ ఆర్ని ఇక్కడ పైన చెప్పుకున్నట్టు డెల్టా బై ఎస్గా తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఈ R1ని డెల్టా బై ఎస్ మైనస్ సిగా రాయొచ్చు. R2ని డెల్టా బై ఎస్ మైనస్ బి, R3ని డెల్టా బై ఎస్ మైనస్ సి. ఇంకా లాస్ట్ వన్ అమ్మా, 10th వన్ 1 by R1 plus 1 by R2 plus 1 by R3 equal to 1 by R. దీనిలో సెకండ్ వన్ R1 R2 R3 ఈక్వల్ టు డెల్టా స్క్వేర్. ఈ రెండు కూడా మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. టెక్స్ట్ బుక్ ప్రకారం కొన్ని సొల్యూషన్స్లో వీటి అవసరం వచ్చింది, అందుకని 10th పాయింట్ కూడా రాసి ఉంచుకున్నాం. మొత్తం ఈ 10 పాయింట్స్ కానీ మీరు ప్రిపేర్ అవ్వగలిగితే ఇందులో ఏ ప్రాబ్లం అయినా ఈజీగా చేయవచ్చు. ఓకేనా? 2s సైన్ రూలు, కొసైన్ రూలు, టాంజెంట్ రూలు, ప్రొజెక్షన్ రూలు, హాఫ్ యాంగిల్, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, డెల్టా వాల్యూ, R1 R2 R3 R1 R2 R3 R, ఈ నాలుగిటి మధ్య రిలేషన్ రెండు విధాలుగా చెప్పొచ్చు. డెల్టా స్క్వేర్ గాను, వీటి యొక్క రెసిప్రోకల్స్ 1 by R గాను. రైట్, ఇలాగే ఉంచుకొని ఇంకా 4 మార్క్స్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. 4 మార్క్స్ క్వశ్చన్ నుంచి ఫస్ట్ బిట్ చూడండి. 4 మార్క్స్ క్వశ్చన్ చూడండమ్మా. ఇన్ ట్రయాంగిల్ ABC షో దట్ cos A by A cos B by B cos C by C ఈక్వల్ టు ఫస్ట్ వన్ cos A by A equal to A plus cos B by B plus cos C by C equal to A square plus B square plus C square by 2ABC. 2ABC. దీనిలో నుంచి LHS తీసుకోండి. LHS cos A by A plus cos B by B plus cos C by C. ఇక్కడ cos A అంటున్నాడు, మన డెఫినేషన్లో పైన cos A వాల్యూ cos A వాల్యూ B square plus C square minus A square by 2BC whole by small a plus cos B value A square plus C square minus B square by 2AC by B plus cos C value A square plus B square minus C square by 2AB by C. ఈ మొత్తం ఎల్సిఎం చూడండి. 2BC డినామినేటర్లో రాయండి. B square plus C square minus A square by 2ABC plus A square plus C square minus B square by 2ABC plus A square plus B square minus C square by 2AB. మొత్తం 3 ఫ్రాక్షన్స్ ఉన్నాయమ్మ ఇక్కడ. ఈ 3 ఫ్రాక్షన్స్ నుంచి ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం 2ABC సేమ్గా ఉంది. సరే, 2ABC ఇక్కడ సి రాయాల. రైట్, అంటే B square plus C square minus A square, A square plus C square minus B square, A square plus B square minus C square. ఇందులో
మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ క్యాన్సిల్ చేయండి. ఫైనల్గా మిగిలి ఉన్న టర్మ్స్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై 2abc RHS. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడమ్మా. cot a by 2 plus cot b by 2 plus cot c by 2 equal to s square by delta. Second one, cot a by 2 plus cot b by 2 plus cot c by 2 equal to s square by delta. దీనిలో నుంచి LHS cot a by 2 plus cot b by 2 plus cot c by 2. మరి cot a by 2 ఆల్రెడీ రాసినట్టున్న హాఫ్ యాంగిల్లో cot a by 2ని s into s minus a by delta s into s minus a by delta plus cot b by 2ని s into s minus b by delta plus cot c by 2ని s into s minus c by delta. మొత్తం 3 ఫ్రాక్షన్స్ గాను LCM డెల్టా అవుతుంది. s into s minus c plus s into s minus b plus s into s minus c. ఆ s తో బ్రాకెట్స్ మల్టిప్లై చేస్తూ రాయండి. s స్క్వేర్ మైనస్ sa ప్లస్ s స్క్వేర్ మైనస్ sb ప్లస్ s స్క్వేర్ మైనస్ sc బై డెల్టా. మొత్తం s స్క్వేర్లు చూడండి ఎన్ని ఉన్నాయో. 3s స్క్వేర్ మైనస్ sa మైనస్ sb మైనస్ sc మైనస్ s కామన్ తీస్తే a ప్లస్ b ప్లస్ c బై డెల్టా. అంటే 3s స్క్వేర్ మైనస్ s ఇంటూ a ప్లస్ b ప్లస్ c అంటే 2s బై డెల్టా. అంటే 3s స్క్వేర్ మైనస్ 2s స్క్వేర్ బై డెల్టా. ఫైనల్గా s స్క్వేర్ బై డెల్టా. మనం ప్రూవ్ చేయాల్సిన RHS వాల్యూ s స్క్వేర్ బై డెల్టా. నెక్స్ట్ ఇదాద 4 మార్క్స్. థర్డ్ వన్, tan a by 2 plus tan b by 2 plus tan c by 2. థర్డ్ వన్, tan a by 2 plus tan b by 2 plus tan c by 2 equal to ab plus bc plus ca minus s square by delta. అంతేనా? రైట్. దీని నుంచి సొల్యూషన్ LHS tan a by 2 plus tan b by 2 plus tan c by 2. tan a by 2 square root of s minus b s minus c by s into s minus c. Square root of s minus b s minus c by s into s minus c. అలాగే tan b by 2 దీన్ని చూస్తూ రాసేయచ్చమ్మా. tan b by 2 s minus c into s minus c by s into s minus b plus tan c by 2ని s minus c into s minus b by s into s minus c. ఇక్కడ అన్ని రూట్లు ఉన్నాయి. డినామినేటర్ డైరెక్ట్ రాస్తున్నానా? రూట్లో న్యూమరేటర్ డినామినేటర్ విడిగా అప్లై చేయండి. డినామినేటర్లో స్క్వేర్ రూట్ ఆఫ్ s into s minus a s minus b s minus c. s into s minus a తీసేస్తే s minus b s minus c. ఈ రెండు ఇక్కడ మల్టిప్లై చేస్తే రూట్ ఆఫ్ s minus b హోల్ స్క్వేర్ s minus c హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్లు క్యాన్సిల్ అయిపోతే s minus b into s minus c. అలాగే సెకండ్ వన్
s minus a into s minus c. థర్డ్ వన్ s minus a into s minus b. అర్థమవుతుంది కదమ్మా. టోటల్ ఎల్సిఎం ఈ టర్మ్ పోతే s minus b s minus c ఈ రెండు మల్టిప్లై చేయటం వల్ల హోల్ స్క్వేర్ వస్తుంది. ఆల్రెడీ పైన రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్లు క్యాన్సిల్ అయిపోయింది. డైరెక్ట్ వాల్యూస్ రాసాం, అన్ని న్యూమరేటర్స్ రాసాం యాజ్ ఇట్ ఈస్గా. ఇప్పుడు ఆ న్యూమరేటర్స్లో ఉన్న ప్రతి రెండు బ్రాకెట్స్ని మల్టిప్లై చేయండి. s స్క్వేర్ మైనస్ sc మైనస్ sb ప్లస్ bc. అలాగే సెకండ్ రెండు బ్రాకెట్స్ s స్క్వేర్ మైనస్ sc మైనస్ sa ప్లస్ ac. s స్క్వేర్ మైనస్ sb మైనస్ sa ప్లస్ ab బై డినామినేటర్ చూడండి డెల్టా వాల్యూ అవుతుంది. ఇది ఆల్రెడీ మనం ఇక్కడ రాసాము. డెల్టా ఈక్వల్ టు రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a s మైనస్ b s మైనస్ c. ఇది డెల్టా. పై న్యూమరేటర్లో s స్క్వేర్లు మొత్తం 3 ఉన్నాయి, అంటే 3s స్క్వేర్. తర్వాత bc ac ab ప్లస్ ab ప్లస్ bc ప్లస్ ca. తర్వాత మైనస్ sb మైనస్ sb రెండు ఉన్నాయి, మైనస్ sc మైనస్ sa కూడా 2 ఉన్నాయి, మైనస్ sc మైనస్ sc కూడా 2 ఉన్నాయి, అంటే మైనస్ 2sa మైనస్ 2sb మైనస్ 2sc. మైనస్ 2s కామన్ తీస్తే a ప్లస్ b ప్లస్ c హోల్ బై డెల్టా, అంటే 3s స్క్వేర్ ప్లస్ ab ప్లస్ bc ప్లస్ ca మైనస్ 2s ఇంటూ ఇక్కడున్న a ప్లస్ b ప్లస్ c వాల్యూ 2s రాయొచ్చు హోల్ బై డెల్టా. అంటే ఫైనల్గా ab ప్లస్ bc ప్లస్ ca ప్లస్ 3s స్క్వేర్ మైనస్ 4s స్క్వేర్ బై డెల్టా. ab ప్లస్ bc ప్లస్ ca ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ s స్క్వేర్ బై డెల్టా RHS. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఈ ఫోర్త్ వన్ 7 మార్క్స్ వస్తుందమ్మా. ఇది ఫోర్త్ వన్ మళ్ళీ ఇక్కడ 7 మార్క్స్లో రిపీట్ అయింది. ఈ ఫోర్త్ క్వశ్చన్ తీసేసేయండి, దీని ప్లేస్లో నేను మరో క్వశ్చన్ ఇస్తాను. ప్రింటింగ్ మిస్టేక్ వచ్చినట్టుంది. చూడమ్మా, ఫోర్త్ క్వశ్చన్ రాసాను ఇక్కడ. cot a ప్లస్ cot b ప్లస్ cot c ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ బై 4 డెల్టా. సేమ్ దీనిలాగే ఉంది చూడండి. సెకండ్ మోడ్లో సెకండ్ వన్లో ఏమన్నా హాఫ్ యాంగిల్లో ఉంది. cot a బై 2 ప్లస్ cot b బై 2 ప్లస్ cot c బై 2. ఇక్కడ cot a ప్లస్ cot b ప్లస్ cot c. ఫోర్త్ వన్ cot a plus cot b plus cot c equal to a square plus b square plus c square by 4 delta. a square plus b square plus c square by 4 delta. LHS తీసుకుంటున్నా. cot a plus cot b plus cot c. మనకి cot a cot b హాఫ్ యాంగిల్ ఫార్ములాలు ఏమి లేవమ్మా, అన్ని cot a బై 2 sin a బై 2 cos a బై 2. ఈ cot aని cos a బై sin a గా తీసుకుందాం. cot bని cot b బై cos b బై sin b గా, cot cని cos c బై sin c గా రాద్దాం. ఇప్పుడు cos a కొసైన్ రూల్ నుంచి cos a ని b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై 2bc. అలాగే డినామినేటర్లో ఉన్న sin a ని సైన్ రూల్ నుంచి a బై sin a ఈక్వల్ టు 2r. ఇది సైన్ రూలు. దీని నుంచి sin a ని మనం సపరేట్ చేసుకుంటే sin a ఈక్వల్ టు a బై 2r వస్తుందన్న sin a వాల్యూ హోల్ బై sin a ప్లేస్లో a బై 2r
plus same cos b value. Cos b అంటే a square plus c square minus b square by 2ac divides sin b అంటే b by 2r plus cos c అంటే a square plus b square minus c square by 2ab divides sin c అంటే c by 2r. జస్ట్ కాస్ ఏ సైన్ ఏ కొసైన్ రూల్ సైన్ రూల్ అప్లై చేసాం. ఈ ఎల్సిఎం చూడమ్మా, 2r by abc 2r into b square plus c square minus a square by 2abc plus same 2r into a square plus c square minus b square by 2abc plus 2r into a square plus b square minus c square by 2abc. టోటల్గా 2r by abc 2abc కామన్ తీయొచ్చు. b square plus c square minus a square ఫస్ట్ టర్మ్ నుంచి సెకండ్ టర్మ్ a square plus c square minus b square థర్డ్ టర్మ్ a square plus b square minus c square. దీంట్లో మనకి డెల్టా ఈక్వల్ టు ఏబిసి బై 4r అనే ఫార్ములా ఉంది. డెల్టా ఈక్వల్ టు ఏబిసి బై 4r. ఇక్కడ చూడమ్మా, 2 క్యాన్సిల్ చేద్దాం. r by capital R divides ABC అంటే డెల్టా 4r రాయొచ్చు. ABC ఈక్వల్ టు 4r ఇది తీసుకొస్తే 4r డెల్టా ఇంటూ ఇక్కడ క్యాన్సిలేషన్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఆర్ఆర్ కూడా క్యాన్సిల్ చేయండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై ఇక్కడ 4 డెల్టా మిగిలి ఉంది. 4 డెల్టా మనకు కావాల్సిన ఆర్హెచ్ఎస్ వాల్యూ. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడమ్మా. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏ ఇస్ టు బి ఇస్ టు సి 7, 8, 9 ఇచ్చాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కాస్ ఏ కాస్ బి కాస్ సి అడుగుతున్నాడు. కాస్ ఏ ఇస్ టు కాస్ బి ఇస్ టు cos c equal to 7 is to 8 is to 9. రేషియో చూడమ్మా, cos a by 7 cos b by 8 cos c by 9 ఈక్వల్ టు k అనుకోండి. దీని నుంచి cos a ఈక్వల్ టు 7k cos b అంటే 8k cos c అంటే 9k రాయండి. ఇది నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ చూడండి. cos c is to cos b cos c cos c అంటే ఫార్ములా b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై 2bc. దీంట్లో b స్క్వేర్ సారీ మనం రాంగ్ తీసుకున్నామమ్మా. ఈ రేషియో కాదు, ఏబిసి రేషియో ఇచ్చింది. ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఏ బై బి బై సి బై ఏ ఈక్వల్ టు 7k బి ఈక్వల్ టు 8k సి ఈక్వల్ టు 7k రైట్. కాస్ ఏ అంటే బి స్క్వేర్ 8 స్క్వేర్ 64k స్క్వేర్. ఇక్కడ సి ప్లేస్లో 9k తీసుకుంటే 81k స్క్వేర్ మైనస్ ఏ ప్లేస్లో 7 తీసుకుంటే 49k స్క్వేర్ బై 2 బి అంటే 8k సి అంటే 9k 64 81 145 14 145k స్క్వేర్ మైనస్
49k square by 2 into 8, 16, 16 into 9, 144k into k square. Subtract చేయండమ్మా. 15, 9 అంటే 6, 13, 4, 96k square divides 144k square. k square క్యాన్సిల్ చేయండి. 16 96లో 6 టైమ్స్, ఇది 9 టైమ్స్. ఇంకా 2 క్యాన్సిల్ చేయొచ్చు, 3 క్యాన్సిల్ చేయొచ్చు. 3 2 టైమ్స్, 3 టైమ్స్. అంటే ఫైనల్గా కాస్ ఏ వాల్యూ 2/3. సేమ్ ఇదే విధంగా కాస్ బి కూడా కనుక్కుందాం. a square plus c square minus b square by 2ac. a ప్లేస్లో 7 అంటే 49k square. c ప్లేస్లో 9 అంటే 81k square మైనస్ b ప్లేస్లో 64k square by 2. a అంటే 7k, c అంటే 9k. 49, 81, 0, 8, 4, 12, 130k square minus 64k square divides 2 into 7, 14, 14 into 9, 126k square. 130లో నుంచి 130 minus 64, 10 minus 4, 6, 12, 6, 66k square by 126k square. k square క్యాన్సిల్ చేయండి. 6 11 టైమ్స్, 6 21. అంటే ఫైనల్గా కాస్ బి ఈక్వల్ టు 11/21 వస్తుందమ్మా కాస్ బి వాల్యూ. అదేవిధంగా కాస్ సి అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab. ఇందులో ఏ వాల్యూ 7k అంటే 49k స్క్వేర్, బి వాల్యూ 64k స్క్వేర్, సి వాల్యూ 81k స్క్వేర్ డివైడ్స్ 2. ఏ అంటే 7k, బి అంటే 8k. 49, 64 యాడ్ చేయండి. 4, 9, 13, 7, 7 plus 4, 11, 113k square minus 81k square by 8 into 7, 56, 56 into 2, 112k square. 2, 32k square by 112k square. దీంట్లో 6 కాదు 4 32లో 8 టైమ్స్ 8k square, k square క్యాన్సిల్ చేయండి. 4/8, 1, 32, 4 అంటే 2/7. కాస్ సి ఈక్వల్ టు 2/7 వస్తుంది. ఫైనల్గా మనం అడుగుతుంది కాస్ ఏ ఈస్ టు కాస్ బి ఈస్ టు కాస్ సి. కాస్ ఏ ఈస్ టు కాస్ బి ఈస్ టు కాస్ సి వాల్యూ. కాస్ ఏ 2/3 ఈస్ టు కాస్ బి 11/21, 2/7. కింద డినామినేటర్లో ఎల్సిఎం 3, 21, 7. దీని యొక్క ఎల్సిఎం చూడండి 7, 3, 3, 1. అలాగే 3, 1, 1, 1 అంటే 7 into 3, 21. ఈ మొత్తాన్ని 21తో మల్టిప్లై చేస్తున్నా అంటే 21 into 2/3, 21 into 11/21, 21 into 2/7. ఇది రైట్ అయిన ఆన్సర్. ఇంకా కంటిన్యూ చేయొచ్చు, దాన్ని ఫ్రాక్షన్స్ లేకుండా ఇలా సింప్లిఫై చేయొచ్చు.
3 7 times 7 into 2 14 is to 21 cancel అయితే 11 is to 7 21 లో 3 times 3 into 2 6 cos A is to cos B is to cos C 14 11 6 ఇంత మొత్తం మనకు 5 sums అయిపోయినాయి 1 2 3 4 5 నెక్స్ట్ 6th వన్ ఇంపార్టెంట్ వన్ అమ్మా 6 7 8 మొత్తం ఇంపార్టెంట్ అని అనుకో ఈ 3 క్వశ్చన్స్ కూడా ఒకే మోడల్ 6 7 8 మీరు ఒకటి నేర్చుకున్నా అంటే రిమైనింగ్ 2 అదే మోడల్ కాబట్టి చేయగలరు సరే ఫస్ట్ వన్ నేను చెప్తాను 6th వన్ sin theta equal to a by b plus c 6th one sin theta equal to a by b plus c then show that sin theta ki related ga trigonometric identity cos unidi kabatti cos theta 2 root bc by b plus c into cos a by 2 cos theta equal to 2 root bc by b plus c into cos a by 2 అని ప్రూవ్ చేయాలి మనకి ఇచ్చిన వాల్యూ సైనుల్లో ఉంది ప్రూవ్ చేయాల్సిన వాల్యూ కాస్లో ఉందమ్మా ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నుంచి we know that ఈ సైన్ కాస్ కి రిలేటెడ్ ఫార్ములా sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ 1 ఇందులో మనం ఫైండ్ అవుట్ చేస్తుంది కాస్ వాల్యూ కాబట్టి దీన్ని కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటాగా రాయండి 1 మైనస్ ఇందులోని సైన్ స్క్వేర్ థీటాలోని సైన్ థీటా వాల్యూ ఏ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్ దీని ఎల్సిఎం చూడమ్మా బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై b plus c whole square ఇక్కడ b plus c whole square అంటే b square plus c square plus 2bc minus a square divides b plus c whole square దీంట్లో b square plus c square plus 2bc minus a square a square అంటే cosine రూల్ నుంచి a square equal to b square plus c square minus 2bc cos a రాయొచ్చు by b plus c whole square అంటే b square plus c square plus 2bc minus b square minus తో మల్టిప్లై చేస్తున్నా minus c square plus 2bc cos a divides b plus c whole square ఇందులో ప్లస్ b square మైనస్ b square ప్లస్ c square మైనస్ c square క్యాన్సిల్ చేయండి ఇక మిగిలి ఉంది 2bc ప్లస్ 2bc cos a ఈ రెండిట్లో కూడా 2bc కామన్ తీస్తే 1 ప్లస్ cos a బై b ప్లస్ c హోల్ స్క్వేర్ మరి ఇక్కడ 1 ప్లస్ కాస్ ఏ ఉంది మన ట్రిగ్నోమెట్రీలో కాస్ 2a గుర్తుందా కాస్ 2a అంటే 2 కాస్ స్క్వేర్ a మైనస్ 1 అదే కాస్ a అంటే 2 కాస్ స్క్వేర్ a బై 2 మైనస్ 1 ఈ మైనస్ 1 లెఫ్ట్ సైడ్ తీసుకురండి 1 ప్లస్ కాస్ a ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ a బై 2 అవుతుంది cos square a by 2 1 plus cos a formula 2bc by b plus c whole square into ఈ 1 plus cos a ప్లేస్ లో 2 cos square a by 2 లెఫ్ట్ సైడ్ ఏమన్నా ఇది cos square theta అన్నాము దీని నుంచి cos theta అంటే స్క్వేర్ ఇటువైపు వస్తే రూట్ ఆఫ్ 2bc by
b plus c whole square into 2 into 2 డైరెక్ట్ 4 రాసేసేయండి cos square a by 2. ఇక్కడ చూడమ్మా రైట్ సైడ్ ఉన్న రూట్లో ఉన్న వాల్యూస్కి రూట్ 4 అంటే 2 రూట్ bc బై b ప్లస్ సి హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది b ప్లస్ సి ఇంటూ cos స్క్వేర్ a by 2లో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఇక్కడ కూడా cos a by 2 మిగులుతుంది. ఫైనల్గా cos theta వాల్యూ 2 root bc by b plus c into cos a by 2. సేమ్ ఇదే విధంగా 7, 8. 7th వన్లో చూడండి ఇక్కడ సైన్ వాల్యూ ఇచ్చి కాస్ వాల్యూ కనుక్కోమన్నాడు. 7th వన్లో కాస్ వాల్యూ ఇచ్చేసి సైన్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ a ఈక్వల్ టు b ప్లస్ సి ఇంటూ కాస్ థీటా అన్నాడు. ఇక్కడ కాస్ థీటా ఈక్వల్ టు a బై b ప్లస్ సి తీసుకోండి. సేమ్ మోడ్లో మీరు చేస్తారనే ఉద్దేశంతో 8th వన్ చెప్తున్నాను. ఎయిత్ వన్ చూడండి 6th వన్ 7th వన్ 8th వన్ secant theta equal to a by b minus c. 8th one a equal to b minus c into secant theta ఇచ్చాడమ్మా. దీని నుంచి secant theta equal to a by b minus c తీసుకున్నా. ఇక్కడ షో దట్ ఏమంటున్నాడు tan theta equal to 2 root bc by b minus c into sin a by 2. Tan theta. Tan theta equal to 2 root bc by b minus c into sin a by 2. Sin a by 2. Right. మరి మనకి ఇచ్చిన వాల్యూ ఏమన్నా secant ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ tan. దీన్ని చూడాల్సింది secant tan కి రిలేషన్ ఏముందని చూడాలి. We know that secant tan relation trigonometric identities లో secant square theta minus tan square theta equal to 1. దీనిలో tan square theta equal to secant square theta minus దీని నుంచి ఈ secant theta ప్లేస్ లో మనకి ఇచ్చిన వాల్యూ a by b minus c whole square అంటే a square by b minus c whole square minus LCM చూడండి a square minus b minus c whole square by b minus c whole square. దీన్ని ఎక్స్పాండ్ చేయండి అమ్మా. a square of b square plus c square minus 2bc by b minus c whole square. ఇక్కడ ఉన్న a square అంటే కొసైన్ రూల్ నుంచి a square ఈక్వల్ టు b square plus c square minus 2bc cos c minus b square minus c square plus 2bc by b minus c whole square. ఇందులో ఏమైనా క్యాన్సిల్ అవుతాయని చూడండి. ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. ఇక మిగిలిన వాటిలో నుంచి మైనస్ 2bc cos a ప్లస్ 2bc కామన్ తీయండి 1 మైనస్ cos a బై b మైనస్ c హోల్ స్క్వేర్ 2bc ఇంటూ ఇక్కడ 1 మైనస్ cos a ఉందమ్మా. సేమ్ ఇదే ఫార్ములా cos 2a నుంచి cos 2a అంటే 1 మైనస్ 2 sin స్క్వేర్ a అవుతుంది. అదే cos a వచ్చేసి cos a
1 minus 2 sin square a by 2 అంటే 2 sin square a by 2 equal to 1 minus cos a. ఈ 1 minus cos a ప్లేస్ లో 2 sin square a by 2 by b minus c హోల్ స్క్వేర్ రాయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మొత్తంలో tan square theta అని ఉంది. tan square theta 2bc by b minus c whole square into 2 sin square a by 2. 2 into 2 4 తీసుకోండి. sin square a by 2. ఈ స్క్వేర్ ని రైట్ సైడ్ తీసుకెళ్ళండి. ఇక్కడే రాసేద్దాం. రూట్ ఆఫ్ అని tan theta equal to root 4 అంటే 2 root bc by square b minus c whole square లో square root cancel అయితే b minus c into square root cancel అయితే sin a by 2. tan theta equal to 2 root bc by b minus c into tan a by 2. చూడండి ఆన్సర్ 2 root bc by b minus c into sin a by 2. 4 marks మొత్తం 8 questions కంప్లీట్ అయినాయమ్మా. నెక్స్ట్ 9th one. In triangle ABC, prove that R1 plus R2 plus R3 minus R equal to 4R. R1 plus R2 plus R3 minus R equal to 4R. LHS తీసుకుంటున్నా. R1 plus R2 plus R3 minus R. R1 ఇక్కడే పైన ఫార్ములాస్ కనిపిస్తున్నాయి చూడండి. R1 equal to 4R sin A by 2 cos B by 2 cos C by 2. ఈ R1 ప్లేస్లో 4R sin A by 2 cos B by 2 cos C by 2 plus R2 అంటే 4R cos A by 2 sin B by 2 cos C by 2 plus R3 4R cos A by 2 cos B by 2 sin C by 2 minus small r 4R sin A by 2 sin B by 2 sin C by 2. ఈ ఫస్ట్ 2 టర్మ్స్లో నుంచి 4R కామన్ తీయచ్చు, ఇంకా cos C by 2 కామన్ తీయచ్చు. ఇంటూ sin A by 2 cos B by 2 ప్లస్ cos A by 2 sin B by 2 ప్లస్ ఈ లాస్ట్ 2 టర్మ్స్లో నుంచి 4R sin C by 2 కామన్ తీయచ్చు. 4R sin C by 2 ఇంటూ cos A by 2 cos B by 2 మైనస్ sin A by 2 sin B by 2. 4R cos C by 2 ఇంటూ ఈ బ్రాకెట్లో ఫార్ములా sin A cos B plus cos A sin B అంటే sin A plus B A by 2 plus B by 2 plus 4R sin C by 2 ఇంటూ cos A by 2 cos B by 2 minus sin A by 2 sin B by 2 అంటే cos A plus B A by 2 plus B by 2. ఇక్కడున్న ఈ 2 టర్మ్స్లో నుంచి 4R కామన్ తీయండి. 4R కామన్ తీస్తే sin A plus B by 2 ఇంటూ cos C by 2 ప్లస్ cos A plus B by 2 అంటే A by 2 B by 2 ఎల్సిఎం చేసి రాసా ఇంటూ sin C by 2 అంటే 4R ఇంటూ sin A cos B
ప్లస్ కాస్ ఏ సైన్ బి అంటే సైన్ ఏ ప్లస్ బి, సైన్ ఏ ప్లస్ బి అంటే 4r సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఎల్సిఎం తీసుకుంటున్నా. 4r సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సి, ట్రయాంగిల్లోని 3 యాంగిల్స్ ఏబిసి అనుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు పై, పై బై 2. సైన్ 90 వాల్యూ 1, 4r ఇంటూ 1 అంటే 4r RHS. నెక్స్ట్ 10th 1 11th, ఈ రెండు కూడా సేమ్ ప్రాబ్లమ్స్ అమ్మా. 10 11 ఈ రెండిట్లో నుంచి ఒకటి చెప్పుకుందాం. 11th 1 చెప్తున్నా. r ప్లస్ r3 ప్లస్ r1, r ప్లస్ r3 ప్లస్ r1 మైనస్ r2 ఈక్వల్ టు 4r కాస్ బి. రైట్, ఇక్కడ LHS తీసుకుంటున్నా. r ప్లస్ r3 ప్లస్ r1 మైనస్ r2, స్మాల్ r అంటే 4r సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 సైన్ సి బై 2 ప్లస్ r3 అంటే 4r కాస్ ఏ బై 2 కాస్ బి బై 2 సైన్ సి బై 2 ప్లస్ r1 4r సైన్ ఏ బై 2 కాస్ బి బై 2 కాస్ సి బై 2 మైనస్ r2 4r కాస్ ఏ బై 2 సైన్ బి బై 2 కాస్ సి బై 2. ఈ ఫస్ట్ రెండిట్లో నుంచి 4r కామన్ తీయచ్చు, అలాగే సైన్ సి బై 2 కామన్ తీయచ్చు. సైన్ సి బై 2 అంటే మిగిలి ఉన్నాయి సైన్ ఏ బై 2 ఇంటూ సైన్ బి బై 2 ప్లస్ కాస్ ఏ బై 2 ఇంటూ కాస్ బి బై 2 ప్లస్ ఈ రెండిట్లో నుంచి 4r కాస్ సి బై 2 కామన్ తీద్దాం. 4r కాస్ సి బై 2 సైన్ ఏ బై 2 కాస్ బి బై 2 మైనస్ కాస్ ఏ బై 2 సైన్ బి బై 2. 4r సైన్ సి బై 2 ఇంటూ ఇది చూడమ్మా కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అంటే కాస్ ఏ మైనస్ బి, ఏ బై 2 మైనస్ బి బై 2 ప్లస్ 4r కాస్ సి బై 2 ఇంటూ సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి అంటే సైన్ ఏ మైనస్ బి, సైన్ ఏ బై 2 మైనస్ బి బై 2. టోటల్ ఈ రెండు టర్మ్స్లో నుంచి 4r కామన్ తీయండి. కామన్ తీస్తూ ఆర్డర్ ఇలా రాస్తున్నాను. ముందు సెకండ్ టర్మ్ రాస్తున్నా. సైన్ ఏ బై 2 మైనస్ బి బై 2 ఎల్సిఎం చేసి ఏ మైనస్ బి బై 2 ఇంటూ కాస్ సి బై 2 సెకండ్ టర్మ్ రాసా. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ కాస్ ఏ బై 2 మైనస్ బి బై 2ని ఏ మైనస్ బి బై 2 ఇంటూ సైన్ సి బై 2. ఇలా ఎందుకంటే మన ఫార్ములా సైన్ ఏ ప్లస్ బిని ఎలా చదివాము? సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇలా సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అంటే సైన్ ఏ ప్లస్ బి. సైన్ ఏ ప్లస్ బి ఏ మైనస్ బి బై 2 ప్లస్ సి బై 2 అంటే 4r సైన్ ఏ మైనస్ బి ప్లస్ సి బై 2. 4r సైన్ ఇక్కడ చూడమ్మా ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180. దీని నుంచి ఏ ప్లస్ సి వాల్యూ పై మైనస్ బి అంటే పై మైనస్ 2b బై 2. 4r సైన్ పై బై 2 మైనస్ 2b బై 2 అంటే b. 4r
sin 90 minus theta cos theta 4r cos b RHS వాల్యూ. మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ 9, 10, 11 ఈ 3 మోడల్స్ కూడా మనం 4 మార్క్స్ క్వశ్చన్లు ఇచ్చాము. ఈ మోడల్ 7 మార్క్స్ కూడా అడుగుతున్నాడమ్మా. దీంతో 4 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. 7 మార్క్స్ క్వశ్చన్ నుంచి ఫస్ట్ బిట్. షో దట్ a cos square a by 2 a cos square a by 2 plus b cos square b by 2 plus c cos square c by 2 equal to s plus delta by r. దీనిలో నుంచి LHS వాల్యూ a cos square a by 2 plus b cos square b by 2 plus c cos square c by 2. LHS తీసుకున్నా a ఇంటూ ఈ cos square a by 2ని cos 2a ఈక్వల్ టు 2 cos square a minus 1. అదే cos a అయితే 2 cos square a by 2 minus 1 అవుతుంది. ఈ మైనస్ 1 రైట్ సైడ్ తీసుకురండి. 1 plus cos a ఈక్వల్ టు 2 cos square a by 2. ఇక్కడ ఉన్న ఈ 2 కూడా లెఫ్ట్ సైడ్ తీసుకురండి బై 2. ఇక్కడ నువ్వు ఫైనల్గా గుర్తుంచుకోవాల్సింది cos square a by 2ని 1 plus cos a by 2గా రాయొచ్చు. ఇక్కడ ఉన్న ఈ cos square a by 2ని 1 plus cos a by 2 plus b into cos square b by 2ని సేమ్ 1 plus cos b by 2 plus c into 1 plus cos c by 2. a by 2 మల్టిప్లై చేయండి అమ్మా. మొత్తంలో కూడా LCM 2 వస్తుంది. 1 by 2 ఇంటూ ఏతో మల్టిప్లై చేస్తే a plus a cos a b plus b cos b c plus c cos c. 1 by 2 ఇంటూ a plus b plus c a plus b plus c ప్లస్ a cos aలోని స్మాల్ ఏని సైన్ రూల్ నుంచి 2r sin a తీసుకోవచ్చు. స్మాల్ a ప్లేస్లో 2r sin a ఇంటూ కాస్ ఏ. అలాగే నెక్స్ట్ వన్ b cos bలో నుంచి b ప్లేస్లో 2r cos b స్మాల్ b ఈక్వల్ టు 2r sin b ఇంటూ కాస్ b ప్లస్ స్మాల్ c ప్లేస్లో 2r sin c ఇంటూ కాస్ c. 1 by 2 ఇంటూ a ప్లస్ b ప్లస్ c అంటే 2s ప్లస్ ఇక్కడ చూడండి ఈ మూడిట్లో కూడా r కామన్ తీస్తూ 2 sin a cos a 2 sin a cos a అంటే sin 2aగా రాయొచ్చు. ఈ ఫస్ట్ టర్మ్ sin 2a ప్లస్ సెకండ్ టర్మ్ sin 2b ప్లస్ sin 2c. 1 by 2 ఇంటూ 2s ప్లస్ క్యాపిటల్ R ఇంటూ sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c. మనకు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో ట్రాన్స్ఫర్మేషన్స్ అనే కాన్సెప్ట్ ఉంది. దాని నుంచి ఈ ప్రూఫ్ మీరు ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు, పక్కన చేసైనా దీని ఆన్సర్ తీసుకోవచ్చు. sin 2a ప్లస్ sin 2b sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c. sin c ప్లస్ sin d అప్లై చేయండి. 2 sin c ప్లస్ d by 2 అంటే a ప్లస్ b మిగిలిద్ది ఇంటూ కాస్ 2a మైనస్ 2b by 2 అంటే a మైనస్ b sin 2c అంటే 2 sin c cos c. 2 sin a ప్లస్ b అంటే పై మైనస్ c ఇంటూ కాస్ a మైనస్ b ప్లస్ 2 sin c cos c. sin 180 minus theta 2 sin c
కాస్ ఏ మైనస్ బి ప్లస్ 2 సైన్ సి ఇంటూ కాస్ సి. ఈ రెండింటి నుంచి 2 సైన్ సి కామన్ తీయండి. కాస్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ సి 2 సైన్ సి ఇంటూ కాస్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ సి ఈక్వల్ టు 180 మైనస్ 5 మైనస్ ఏ ప్లస్ బి ఉంటుంది. 2 సైన్ సి ఇంటూ కాస్ ఏ మైనస్ బి కాస్ 180 మైనస్ థీటా అంటే మైనస్ కాస్ థీటా మైనస్ కాస్ ఏ ప్లస్ బి. 2 సైన్ సి ఇంటూ కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి అంటే 2 సైన్ ఏ సైన్ బి అంటే ఫైనల్గా 2 ఇంటూ 2 4 సైన్ ఏ సైన్ బి సైన్ సి. ఈ ప్రూఫ్ గుర్తుపెట్టుకోండమ్మా, తర్వాత కూడా దీని అవసరం రావచ్చు మనకి. సైన్ 2a సైన్ 2b ప్లస్ సైన్ 2c అంటే 4 సైన్ ఏ సైన్ బి సైన్ సి. 1/2 ఇంటూ 2s ప్లస్ 4r సైన్ ఏ సైన్ బి సైన్ సి. దీన్ని ఆర్తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నా. ఆర్తో మల్టిప్లై అండ్ డివైడ్ 1/2 ఇంటూ 2s ప్లస్ 4r స్క్వేర్ సైన్ ఏ సైన్ బి సైన్ సి. ఎందుకు ఆర్తో మల్టిప్లై డివైడ్ చేస్తామంటే ఈ ఫార్ములా కోసం. 2r స్క్వేర్ సైన్ ఏ సైన్ బి సైన్ సి అంటే డెల్టా. ఈ న్యూమరేటర్ మొత్తాన్ని డెల్టా బై కింద ఉన్నది ఆర్. ఈ 1/2తో ఈ బ్రాకెట్ని మల్టిప్లై చేయండి. ఫస్ట్ టర్మ్ మల్టిప్లై చేస్తే 2 క్యాన్సిల్ అయితే ఎస్ మిగులుతుంది. సెకండ్ టర్మ్ డెల్టా బై 2r ఎస్ ప్లస్ డెల్టా బై 2r. 2 ఎక్స్ట్రా వచ్చిందమ్మా అంటే ఇక్కడ 4r స్క్వేర్ దీన్ని 2 ఇంటూ 2r స్క్వేర్ ఇంతవరకే మనకు ఫార్ములా సరిపోతుంది. 2 ఎక్స్ట్రా మిగులుతుంది. 2తో మల్టిప్లై చేయటం వల్ల 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఎస్ ప్లస్ డెల్టా బై ఆర్. నెక్స్ట్ వన్ చూడమ్మా. 7 మార్క్స్ ఫస్ట్ బిట్ అయిపోయింది. సెకండ్ వన్ ఇక్కడ వచ్చిన ప్రూఫ్ చూడమ్మా. సైన్ 2a ప్లస్ సైన్ 2b ప్లస్ సైన్ 2c అంటే 4 సైన్ ఏ సైన్ బి సైన్ సి. అలా ఉంచండి. నెక్స్ట్ సెకండ్ వన్. In triangle ABC, R1 by BC plus R2 by CA plus R3 by AB equal to 1 by R minus 1 by 2R. దీనిలో నుంచి LHS తీసుకుంటున్నా. ఇంపార్టెంట్ బిట్ ఇది. LHS R1 by BC plus R2 by CA ప్లస్ R3 బై AB. దీని సిగ్మా నోటేషన్లో సమ్మేషన్ R1 బై BC. సమ్మేషన్ అంటే సమ్ ఆఫ్ 3 టర్మ్స్. 3 టర్మ్స్ ప్లేస్లో సిగ్మా పెట్టుకొని సింగిల్ టర్మ్ తీసుకుంటాం. సిగ్మా AR1 బై ABC అంటే ఇక్కడ ఏతో మల్టిప్లై అండ్ డివైడ్ చేసా. అలాగే కింద ఉన్న ఏబిసి కాన్స్టెంట్ని బయట తీసుకురండి. ఏబిసి సమ్మేషన్ స్మాల్ ఏ అంటే 2r సైన్ ఏ ఇంటూ R1. ఇక్కడ మనం రాస్తున్న ఫార్ములా రైట్ సైడ్ రాస్తున్నా. స్మాల్ ఏ ఈక్వల్ టు 2r సైన్ ఏ, ఇది సైన్ రూలు. ఇంకా నెక్స్ట్ R1 సెకండ్ వన్. R1 అంటే ఎస్ టాన్ ఏ బై 2. R2 ఈక్వల్ టు ఎస్ టాన్ బి బై 2. R3 అంటే ఎస్ టాన్ సి బై 2. R1 ప్లేస్లో ఎస్ టాన్ ఏ బై 2. ఇక్కడ 2r ఎస్ మూడు కూడా కాన్స్టెంట్స్. 2r ఎస్ బై ఏబిసి సిగ్మా. ఇక్కడ మనం మిగిలి ఉన్న సైన్ ఏ ఇంటూ టాన్ ఏ బై 2 ఉందమ్మా.
2rs by ABC summation sin A half angle formula sin A equal to 2 sin A by 2 into cos A by 2. ఈ sin A ని 2 sin A by 2 into cos A by 2 tan A by 2 ని sin A by 2 by cos A by 2. ఇక్కడ cos A by 2 cos A by 2 క్యాన్సిల్ చేయండి. ఈ 2 బయట మల్టిప్లై చేస్తే 4RS by ABC సిగ్మా sin A by 2 into sin A by 2 sin square A by 2. అలాగే డెల్టా ఈక్వల్ టు ABC బై 4R అనే ఫార్ములా కూడా ఉంది. దీన్ని కూడా ఇక్కడ వాడవచ్చు చూడండి. 4R బై ABC రివర్స్లో 4R బై ABC అంటే 1 బై డెల్టా S బై ABC బై 4R అంటే డెల్టా సమేషన్ sin స్క్వేర్ A బై 2 అంటే 1 మైనస్ కాస్ A బై 2. ఈ 2 కాన్స్టెంట్ బయట కామన్ తీయండి. 2 డెల్టా సమేషన్ 1 మైనస్ కాస్ A. ఈ ఫార్ములా అవసరం రాదమ్మా, అరేంజ్ చేస్తున్నా. S బై 2 డెల్టా ఈక్వల్ టు ఫార్ములా RS. దీని సమేషన్ తీసేస్తే 1 మైనస్ కాస్ A ప్లస్ 1 మైనస్ కాస్ B ప్లస్ 1 మైనస్ కాస్ C. SS క్యాన్సిల్ చేయండి. 1 by 2R 3 minus cos A plus cos B plus cos C. 1 by 2R into 3 minus cos A plus cos B plus cos C. మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్స్ని దీని ప్రూఫ్ ఉందమ్మా, ఇది కూడా చేస్తే బెటరు ఎగ్జామ్లో. cos A plus cos B plus cos C దీన్ని ఎలా ప్రూవ్ చేయాలో చూడండి. cos A ని 2 cos స్క్వేర్ A by 2 మైనస్ 1గా రాసా. ఈ రెండిటికి cos B ప్లస్ cos C ఫార్ములా అప్లై చేస్తున్నా. 2 cos B ప్లస్ C by 2 ఇంటూ cos B మైనస్ C by 2. ఈ -1 ముందు రాసేసి ప్లస్ 2 cos స్క్వేర్ A by 2 ప్లస్ 2 cos B plus C by 2. A plus B plus C equal to 180 కదా. B plus C by 2 అంటే pi by 2 minus A by 2. pi by 2 minus A by 2 into cos B minus C by 2. -1 plus 2 cos square A by 2 plus 2 cos 90 minus theta sin A by 2 into cos B minus C by 2. చూడమ్మా, ఇక్కడ రెండిట్లో కామన్ తీయటానికి ఇక్కడ సైన్ ఉంది, మనకి ఇక్కడ కాస్ వచ్చింది. మనకి కాస్ ఏకి 2 రకాల ఫార్ములాలు ఉన్నాయి. 2 cos square A by 2 -1 ఒకటి, రెండవది cos 2 theta ఈక్వల్ టు 1 minus 2 sin square theta కూడా ఉంది. సెకండ్ వన్ తీసుకుందాం. 1 minus 2 sin square A by 2 ప్లస్ cos B ప్లస్ cos C మామూలే. 1 minus 2 sin square A by 2. 1 minus 2 sin square A by 2. 1 ఈ సెకండ్ టర్ము థర్డ్ టర్మ్లో నుంచి -2 sin A by 2ని కామన్ తీద్దాం. sin A by 2 మైనస్ cos B minus C by 2. 1 minus 2 sin A by 2 into ఈ sin A by 2ని sin A by 2 A plus B plus C ఈక్వల్ టు పై మొత్తాన్ని 2తో డివైడ్ చేయటం వల్ల A by 2ని
పై బై 2 మైనస్ పై బై 2 మైనస్ బి ప్లస్ సి బై 2 మైనస్ కాస్ బి మైనస్ సి బై 2 1 మైనస్ 2 సైన్ ఏ బై 2 సైన్ 90 మైనస్ థీటా కాస్ థీటా అంటే కాస్ బి ప్లస్ సి బై 2 మైనస్ కాస్ బి మైనస్ సి బై 2. చూడండి, కాస్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఏ మైనస్ బి 1 మైనస్ 2 సైన్ ఏ బై 2 కాస్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి అంటే మైనస్ 2 సైన్ బి బై 2 ఇంటూ సైన్ సి బై 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ప్లస్ 4 సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 సైన్ సి బై 2. ఈ కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి వాల్యూ అమ్మ. నేను కాస్ ఏని 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ బై 2 రాసా. ఈ రెండింటికి కాస్ సి ప్లస్ కాస్ డి అప్లై చేశా. మీరు కావాలంటే కాస్ ఏ ప్లస్ కాస్ బికి కాస్ సి ప్లస్ కాస్ డి అప్లై చేసి ఇదే ఫార్ములా కాస్ సికి అప్లై చేయండి. ఎలా చేసినా కానీ వచ్చే ఫైనల్ ఆన్సర్ ఇదే. మనకు వచ్చిన ఆన్సర్ని ఇక్కడ రీప్లేస్ చేయండి. వన్ ప్లస్ 4 సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 సైన్ సి బై 2 1 బై 2r 3 మైనస్ 1 రైట్ ఇక్కడ రాసేద్దాం. 3 మైనస్ 1 అంటే 2 మైనస్ 4r సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 సైన్ సి బై 2 అంటే ఇక్కడ ఉన్న టర్మ్కి ఆర్ లేదు కాబట్టి ఆర్ని మల్టిప్లై చేసాం. మల్టిప్లై చేసినందుకు డివైడ్ చేసాం. ఈ మొత్తాన్ని 1 బై 2r ఇంటూ 2 మైనస్ 4r సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 సైన్ సి బై 2 అంటే దాని వాల్యూ వచ్చేసి స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్. ఈ 1 బై 2rతో ఫస్ట్ టర్మ్ను మల్టిప్లై చేస్తే ఈ 2 క్యాన్సిల్ అయిపోయి 1 బై ఆర్ మిగిలిద్ది మైనస్ ఇదే టర్మ్తో సెకండ్ వన్ మల్టిప్లై చేస్తే పైన ఉన్న ఆరు కింద ఉన్న ఆరు క్యాన్సిల్ అవుతుంది. 1 బై 2r మనకు కావాల్సిన ఆర్హెచ్ఎస్ వాల్యూ. ఇక్కడ మీరు దీని అవసరం కూడా రావచ్చమ్మా. ఇందాక సైన్ 2a ప్లస్ సైన్ 2b ప్లస్ సైన్ 2c ప్రూవ్ చేసాం. ఇక్కడ కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి వచ్చింది. దాని ఆన్సర్ కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. R1 R2 R3 ఇచ్చి ఏబిసి ఫైండ్ అవుట్ చేయటం. థర్డ్ వన్ R1 ఈక్వల్ టు 8, R2 ఈక్వల్ టు 12, R3 ఈక్వల్ టు 24. దెన్ ఫైండ్ ఏబిసి అన్నాడు. మరి R1 R2 R3 నుంచి ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయవచ్చా అంటే ఇగో ఫార్ములా పక్కనే రాసి ఉంచాం చూడండి. 10th వన్లో ఫస్ట్ బిట్ 1 బై ఆర్ ఈక్వల్ టు 1 బై R1 ప్లస్ 1 బై R2 ప్లస్ 1 బై R3. మరి 1 బై R1 1 బై 8, 1 బై R2 12, 1 బై 24. టోటల్ ఎల్సిఎం 24, 8 24 3 టైమ్స్, 12 24 2 టైమ్స్, 24 1, 6 బై 24. 6 బై 24 అంటే 1 బై 4. 1 బై ఆర్ ఈక్వల్ టు 1 బై 4 అయితే ఆర్ ఈక్వల్ టు 4. ఆర్ వాల్యూ వచ్చిందమ్మా. ఈ 10thలోనే రెండో బిట్ చూడండి. R1 R2 R3 ఈక్వల్ టు డెల్టా స్క్వేర్. దీనిలో నుంచి డెల్టా స్క్వేర్ ఈక్వల్ టు R1 R2 R3. ఇక్కడ ఉన్న ఈ స్మాల్ ఆర్ అంటే ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ 4,
R1 given values 8 to 12, 24. 8 to 12, 24. మనకు కావాల్సిన ఈ డెల్టా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 8 ఇంటూ 12 ఇంటూ 24. వీటిని మల్టిప్లై చేసి వీటి యొక్క స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. అయితే ఇలా చేస్తున్నా. 4 ఇంటూ 8ని 4 ఇంటూ 2, 12ని 4 ఇంటూ 3, 24ని 8 ఇంటూ 3. ఈ 8ని అలాగే ఉంచుకుందాం. దీంట్లో స్క్వేర్ రూట్ ఆఫ్ 8 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 8 స్క్వేర్, అలాగే 4 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 4 స్క్వేర్, 3 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 3 స్క్వేర్. స్క్వేర్లు రూట్లు క్యాన్సిల్ అయితే ఫైనల్గా 8 ఇంటూ 4 ఇంటూ 3 ఈ టోటల్ వాల్యూ. 8 ఇంటూ 4 32, 32 ఇంటూ 3 96. డెల్టా ఈక్వల్ టు 96. పైన ఆర్ వాల్యూ కనుక్కున్నాం, ఇక్కడ డెల్టా వాల్యూ కనుక్కుందాం. ఇక ఏబిసి అంటే ఏబిసి ఉండే ఫార్ములా చూడమ్మా. R1 ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ ఏ. అంటే R1 ఇచ్చున్నాడు, డెల్టా మనం ఫైండ్ అవుట్ చేసాం, ఎస్ కావాలి. ఎస్ మనకి ఎస్ కావాలంటే డెల్టా ఈక్వల్ టు ఆర్ఎస్ ఫార్ములా ఒకటి ఉందమ్మా. డెల్టా ఈక్వల్ టు ఆర్ఎస్ అని. దీని నుంచి ఎస్ ఈక్వల్ టు డెల్టా బై ఆర్. డెల్టా అంటే మనకు వచ్చిన వాల్యూ 96 కింద రాద్దాం. డెల్టా ఈక్వల్ టు ఆర్ఎస్, ఎస్ ఈక్వల్ టు డెల్టా బై ఆర్. డెల్టా వాల్యూ 96, స్మాల్ ఆర్ వాల్యూ 4. 4 2 టైమ్స్ 16లో 4 టైమ్స్. ఎస్ ఈక్వల్ టు 24. అంటే మొత్తంగా స్మాల్ ఆర్ వాల్యూ, డెల్టా వాల్యూ, ఎస్ వాల్యూ వచ్చింది. మరి వీటిని ద్వారా ఏబిసి ఎలాగా? మనకి ఏబిసిలో వచ్చేసి R1 ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ ఏలో ఏ ఉంది. దీని నుంచి ఎస్ మైనస్ ఏ ఈక్వల్ టు డెల్టా బై R1. ఎస్ అంటే 24 మైనస్ ఏ ఈక్వల్ టు డెల్టా అంటే 96, R1 8, R1 8, 8 12 టైమ్స్ అంటే 24 మైనస్ ఏ ఈక్వల్ టు 12, ఏ ఈక్వల్ టు 24 మైనస్ 12, ఏ వాల్యూ 12 వస్తుంది. నెక్స్ట్ R2. R2 అంటే ఫార్ములా డెల్టా బై ఎస్ మైనస్ బి. మనకు కావాల్సిన ఎస్ మైనస్ బి డెల్టా బై R2. డెల్టా 96, R2 అంటే 12. 12 96లో 36, 13 టైమ్స్. ఎస్ అంటే 24 మైనస్ బి. 24 మైనస్ బి ఈక్వల్ టు 13. ఇది 8 టైమ్సే కదమ్మా, ఈక్వల్ టు 8. b ఈక్వల్ టు 24 మైనస్ 8, b ఈక్వల్ టు 16. నెక్స్ట్ R3 ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ సి. ఎస్ మైనస్ సి ఈక్వల్ టు డెల్టా బై R3. ఎస్ అంటే 24 మైనస్ సి ఈక్వల్ టు డెల్టా 96 బై R3. R3 24, 24. R3 ప్లేస్లో 24. 24 96లో 4 టైమ్స్. 24 మైనస్ సి ఈక్వల్ టు 4, సి ఈక్వల్ టు 24 మైనస్ 4, 20. ఇవి ఏబిసి వాల్యూస్ అమ్మా. రైట్, దీంతో థర్డ్ వన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సేమ్ ప్రాబ్లం, సేమ్ మోడల్. R1 R2 R3 ఇచ్చాడు. ఏబిసి షో దట్ వాల్యూస్ ఆన్సర్లు కూడా ఇచ్చేసాడు.
ఈ రెండు కూడా ఒకే మోడల్ వచ్చినాయమ్మా. ఆర్లు ఇచ్చేసి ఏబీసీలు ఫైండ్ అవుట్ చేయటం. దీనికి రివర్స్ కూడా ఉంది. ఏబీసీలు ఇచ్చి ఆర్లు ఫైండ్ అవుట్ చేయటం. ఆ క్వశ్చన్ ఇక్కడ రాలేదు, నేను ఇక్కడ నోట్ చేసి ఉంచుతాను. 7th వన్ రైట్. ఇక్కడ 3rd వన్ 5th వన్ ఒకే మోడల్. ఆర్లు ఇచ్చేసి ఏబీసీలు ఫైండ్ అవుట్ చేయటం. నెక్స్ట్ దీంట్లో రెండో మోడల్ వచ్చేసి ఏబీసీలు ఇచ్చినప్పుడు ఆర్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయటం. 7th వన్ క్వశ్చన్ రాశాను చూడండి. మీకు క్వాడ్రాటిక్స్ నుంచి ఎక్కువగా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ ఇదేనమ్మా. ఏబీసీలు ఇచ్చి R1 R2 R3లు ఫైండ్ అవుట్ చేయమంటాం, లేదా ఏబీసీల ద్వారా R1 R2 R3 ఎలా ఫైండ్ అవుట్ చేయటం. 7th క్వశ్చన్ చూడండి. A = 13, B = 14, C = 15. దీని నుంచి క్యాపిటల్ R 65/8, స్మాల్ r R1 R2 R3 మొత్తం 5 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. షో దట్ అంటున్నాడు కాబట్టి మరి ఏబీసీల నుంచి హూ నో దట్ 2s = A + B + C అంటే 13 + 14 + 15 మొత్తం యాడ్ చేయండి, 42 వస్తుంది. 2s = 42 అయితే s = 21. ఇది s వాల్యూ. మరి s వచ్చినప్పుడు డెల్టా కనుక్కోవచ్చు అంటే చూడండి. డెల్టా = √s × s - a s - b s - c. ఆల్రెడీ ఇక్కడ ఫార్ములా రాసామమ్మా డెల్టాది. దీనిలో నుంచి s అంటే 21 × 21 - a 21 - b 21 - 15 అంటే √21 × 8 7 6. ఈ 4 వాల్యూస్ మల్టిప్లై చేసి దాని స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 21ని 7 × 3గా, 8ని 4 × 2, 7 అలాగే ఉంచండి. ఇక్కడున్న ఈ 6ని 3 × 2గా తీసుకుందాం. √7 7 7 స్క్వేర్ 1 ప్లస్ 2 × 2 4 4 × 4 4 స్క్వేర్, అలాగే 3 × 3 3 స్క్వేర్. ఇప్పుడున్న అన్ని వాల్యూస్ స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి స్క్వేర్లు రూట్లు క్యాన్సిల్ అయితే మిగిలేది 7 4 3 ఎంత అవుతుంది? 7 × 4 28, 28 × 3 84, 28 × 3 84. డెల్టా = 84. అంటే ఇప్పటివరకు మనం ఎస్ వాల్యూ కనుక్కున్నాం, డెల్టా వాల్యూ కనుక్కున్నాం. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ గుర్తుంది కదా. మనకి డెల్టా = RS ఫార్ములా ఉంది. డెల్టా = RS. ఇందులో స్మాల్ r = డెల్టా/s. డెల్టా అంటే 84, s అంటే 21. 21 84లో 4 టైమ్స్ స్మాల్ r = 4. ఒక వాల్యూ వచ్చింది చూడండి. మొత్తంగా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 5 వాల్యూస్. ఇందులో స్మాల్ r వాల్యూ 4 వచ్చింది. అలాగే క్యాపిటల్ R కూడా డెల్టా = ABC/4R ఫార్ములా ఉంది. ABC/4R అని. ఇందులో నుంచి క్యాపిటల్ R ఇటు తీసుకురాని లెఫ్ట్ సైడ్కి ABC/4 డెల్టా అవుతుంది. ఇందులో ఏ వాల్యూ A 13 14 15 13 14 15 by 4 × డెల్టా అంటే 84. 14 1 14 6 టైమ్స్, అలాగే 3 5 3 2 టైమ్స్. ఫైనల్గా 13 × 5 65 by 4 × 2 8. క్యాపిటల్ R = 65/8.
ఉన్నమ్మా క్యాపిటల్ R వాల్యూ 65/8. నెక్స్ట్ స్మాల్ r1 కావాలి. సేమ్ ఫార్ములా కింద ఒకటి r1 ఈక్వల్ టు డెల్టా బై s మైనస్ a. డెల్టా 84 s21 మైనస్ a ఈక్వల్ టు 13. 84/21 మైనస్ 13 అంటే 8. r1 ఈక్వల్ టు 4 2 టైమ్స్ 4 21. 21/r1 21/2. నెక్స్ట్ r2 ఈక్వల్ టు డెల్టా బై s మైనస్ b అంటే 84/21 మైనస్ b అంటే 14. 84/7 1. r2 ఈక్వల్ టు 12 వస్తుందమ్మా. రైట్, r2 ఈక్వల్ టు 12. నెక్స్ట్ r3 ఈక్వల్ టు డెల్టా బై s మైనస్ c. 84/21 మైనస్ 15. 84/6. 6 2 6 1 1 2. r3 ఈక్వల్ టు 12. ఇక్కడ మనం 2 మోడల్స్ చూసాం. r వాల్యూస్ ఇచ్చి ఏబిసిలు కనుక్కోవటం, రెండవది ఏబిసిల ద్వారా r వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయటం. దీంతో మనకి 5th 1 7th 1 3rd 1 అయిపోయినాయి. నెక్స్ట్ 4th 1 చూడండి. P1 P2 P3 are the lengths of altitudes from the vertices of triangle ABC to the opposite sides, then prove that అన్నాడు. 4th 1 in triangle ABC P1 అనేది BC యొక్క ఆల్టిట్యూడ్ అంటే లెంత్. P2 అనేది B నుంచి AC మీద తీసుకున్న ఆల్టిట్యూడ్ P2. ఇది P3. ఇక 1/P1 ప్లస్ 1/P2 ప్లస్ 1/P3 ఈక్వల్ టు R. మొత్తం 2 ప్రూఫ్లు ఉన్నాయి. ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ డెల్టా ఈక్వల్ టు ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ ట్రయాంగులర్ లా స్మాల్ a ఈక్వల్ టు BC, స్మాల్ b ఈక్వల్ టు AC, C ఈక్వల్ టు AB. ఆపోజిట్ సైడ్స్ అమ్మా. లెంత్ ఆఫ్ BC అంటే స్మాల్ a, లెంత్ ఆఫ్ ACకి ఆపోజిట్ వర్టెక్స్ B అంటే స్మాల్ b, లెంత్ ఆఫ్ AB ఈక్వల్ టు స్మాల్ c. అంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ డెల్టా ఈక్వల్ టు ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఇలా తీసుకుంటున్నాం ముందుకు. బేస్ BC P1 అంటే దీన్నే డెల్టా ఈక్వల్ టు ఆఫ్ BC AP1. మొత్తం వద్దు, డైరెక్ట్ రాసేద్దాం. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ డెల్టా ఈక్వల్ టు ఆఫ్ బేస్ ఇంటూ హైట్. డెల్టా ఈక్వల్ టు 1/2 లెంత్ ఆఫ్ BCA. దీని యొక్క ఆల్టిట్యూడ్ ఇది కాబట్టి దాని యొక్క లెంత్ P1 మెన్షన్ చేశాడు కాబట్టి P1 తీసుకున్నా. ఈ 2 ఇటు మల్టిప్లై చేయండి. 2 డెల్టా ఈక్వల్ టు AP1 లేదా దీని నుంచి P1 ఈక్వల్ టు 2 డెల్టా బై A. ఇది P1 వాల్యూ. సిమిలర్లీ డెల్టా ఈక్వల్ టు ఆఫ్ నెక్స్ట్ AC ఈ సైడ్ చూద్దాం. దీని యొక్క ఆల్టిట్యూడ్ P2 అంటే AC అన్నప్పుడు దాని యొక్క బేస్ స్మాల్ b, P2 ఆల్టిట్యూడ్ అంటే 2 డెల్టా ఈక్వల్ టు B ఇంటూ P2, P2 ఈక్వల్ టు 2 డెల్టా బై B. నెక్స్ట్ 3rd 1 డెల్టా ఈక్వల్ టు AB సైడ్ చూడమ్మా ఆఫ్
ఈ ఏబి సైడ్ అంటే ఇక్కడ స్మాల్ సి దీని యొక్క ఆల్టిట్యూడ్ అంటే P3 2 డెల్టా ఈక్వల్ టు సి ఇంటూ P3 ఈక్వల్ టు 2 డెల్టా బై సి P1 P2 P3 మొత్తం ఇక్కడ 3 వాల్యూస్ వచ్చినాయి. ప్రూవ్ చేయాల్సింది చూడండి. ఫస్ట్ బిట్ 1 బై P1 ప్లస్ 1 బై P2 ప్లస్ 1 బై P3 ఈక్వల్ టు 1 బై R అని ప్రూవ్ చేయాలి. దీనిలో నుంచి LHS 1 బై P1 ప్లస్ 1 బై P2 ప్లస్ 1 బై P3. ఇక్కడ P1నే మనం రివర్స్ చేసి రాస్తే A బై 2 డెల్టా ప్లస్ B బై 2 డెల్టా ప్లస్ C బై 2 డెల్టా. ఈ మొత్తం ఎల్సిఎం చేయండి అమ్మా. 2 డెల్టా న్యూమరేటర్ A ప్లస్ B ప్లస్ C. A ప్లస్ B ప్లస్ C అంటే 2S బై 2 డెల్టా. 2 క్యాన్సిల్ అయితే S బై డెల్టా. ఈ డెల్టానే RSగా తీసుకోవచ్చు. SS క్యాన్సిల్ అయితే 1 బై R. ఫస్ట్ బిట్ వచ్చింది. నెక్స్ట్ దీంట్లో సెకండ్ బిట్ ఉంది చూడమ్మా. 1 బై P1 ప్లస్ 1 బై P2 మైనస్ 1 బై P3. 1 బై P1 ప్లస్ 1 బై P2 మైనస్ 1 బై P3 ఈక్వల్ టు 1 బై R3. 1 బై R3. LHS తీసుకుంటున్నా. LHS 1 బై P1 ప్లస్ 1 బై P2 మైనస్ 1 బై P3. 1 బై P1 సేమ్ ఇందాక రాసిన టర్మ్సే. A బై 2 డెల్టా B బై 2 డెల్టా మైనస్ C బై 2 డెల్టా. ఈ మొత్తానికి LCM 2 డెల్టా A ప్లస్ B మైనస్ C. ఈ A ప్లస్ Bకి C యాడ్ చేస్తున్నా. A ప్లస్ B ప్లస్ C మైనస్ 2C బై 2 డెల్టా. ఈ A ప్లస్ B ప్లస్ C అంటే 2S మైనస్ 2C బై 2 డెల్టా. ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ రెండిట్లోనూ 2 కామన్ తీసి క్యాన్సిల్ చేయండి. S మైనస్ C బై డెల్టా. R3 ఈక్వల్ టు ఇందాక రాసాం డెల్టా బై S మైనస్ C. ఇది రివర్స్లో ఉంది కాబట్టి 1 బై R3 అవుతుంది. మనకు కావాల్సిన RHS. లాస్ట్ వన్, సిక్స్త్ వన్. సైన్ స్క్వేర్ A బై 2 ప్లస్ సైన్ స్క్వేర్ B బై 2 ప్లస్ సైన్ స్క్వేర్ C బై 2 ఈక్వల్ టు 1 మైనస్ స్మాల్ r బై 2 క్యాపిటల్ R. దీనిలోని LHS సైన్ స్క్వేర్ A బై 2 ప్లస్ సైన్ స్క్వేర్ B బై 2 ప్లస్ సైన్ స్క్వేర్ C బై 2. ఇందులోని ఈ సైన్ స్క్వేర్ A బై 2ని 1 మైనస్ కాస్ A బై 2గా రాస్తున్నా. సైన్ స్క్వేర్ B బై 2ని 1 మైనస్ కాస్ B బై 2 ప్లస్ ఈ సైన్ స్క్వేర్ C బై 2ని 1 మైనస్ కాస్ C బై 2. 1 బై 2 కామన్ తీయండి. 1 మైనస్ కాస్ C ప్లస్ 1 మైనస్ కాస్ B ప్లస్ 1 మైనస్ కాస్ C. 1 బై 2 ఇంటూ 3 మైనస్ కాస్ A ప్లస్ కాస్ B ప్లస్ కాస్ C. 1 బై 2 ఇంటూ 3 మైనస్ కాస్ A ప్లస్ కాస్ B ప్లస్ కాస్ C ఆల్రెడీ ప్రూవ్ చేసామమ్మా. 1 ప్లస్ 4 సైన్ A బై 2 సైన్ B బై 2 సైన్ C బై 2 అని వచ్చింది రిజల్ట్. 1 బై 2 3 మైనస్ 1 అంటే ఇది 2 రాసేద్దాం డైరెక్ట్గా. 2 మైనస్ మైనస్ 4r sin A by 2 sin B by 2 sin C by 2 by R.
అంటే ఇక్కడ మనం ఏం చేసాం, ఆర్తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసాం. 3 - 1 అంటే 2 -4 sin a/2 sin b/2 sin c/2. ఆర్తో మల్టిప్లై అండ్ డివైడ్. 1/2 2 -4r sin a/2 sin b/2 sin c/2 అంటే స్మాల్ r బై క్యాపిటల్ R. ఈ 1/2తో లోపల మల్టిప్లై చేయండి. 2 క్యాన్సిల్ అయితే 1 మైనస్ స్మాల్ r బై 2 ఇంటూ r. 1 మైనస్ స్మాల్ r బై 2r RHS. 7 మార్క్స్ అడుగుతాడు కాబట్టి ఈ ప్రూఫ్ కూడా మీరు రైట్ సైడ్ ప్రూవ్ చేయాలమ్మా. ఇక ఎక్కడ చేసినా ప్రాబ్లం లేదు. దీంతో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ మొత్తం కంప్లీట్ అయినాయి. మొత్తంగా మీకు 7 మార్క్స్ క్వశ్చన్స్ 7 ఉన్నాయి, 4 మార్క్స్ క్వశ్చన్ 11 ఉన్నాయి. నెంబరే కన్నా 11, ఇందులో 9, 10, 11 ఈ మొత్తం కలిపి ఒకే క్వశ్చన్. అలాగే 6, 7, 8 ఈ మొత్తం కలిపి కూడా ఒకే క్వశ్చన్. అంటే ఇవి కూడా 7 ఉన్నట్టమ్మా. ఇవి 5, 6, 7, 8 ఇది మొత్తం 6th ప్రాబ్లము. 9, 10, 11 ఇది 7th ప్రాబ్లం అనుకోండి. మొత్తంగా 4 మార్క్స్ 7, 7 మార్క్స్ 7 ఉన్నాయి. మీరు ఈజీగా ట్రిగ్నోమెట్రీ మీరు స్టార్ట్ చేయాలి, ప్రిపేర్ అవ్వాలనుకుంటే కన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ముందుగా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ చేసుకోవడం ఈజీ. ఒక 4, 2, 7 ఈజీగా తీసుకోవచ్చు. దీని తర్వాత ఈక్వేషన్స్, ఇన్వర్స్, తర్వాత రేషియోస్ ఈ ఆర్డర్లో చేయండి. ఆల్ ద బెస్ట్ అమ్మా.